శౌనక ముని విరచిత శ్రీ గర్భరక్షా స్తోత్రం. శౌనక మహర్షి లోక కళ్యాణం కోసం అనేక మంత్రాలను, స్తోత్రాలను ప్రసాదించారు. అందులో గర్భవతుల పాలిట కల్పవల్లి వంటిది ఈ శ్రీ గర్భరక్షా స్తోత్రం. గర్భధారణ సమయంలో ఎదురయ్యే శారీరక మానసిక ఆందోళనలను తొలగించి గర్భస్థ శిశువుకు దైవికమైన రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి సుఖప్రసవమయ్యేలా చూడడం ఈ స్తోత్రం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. పూజాగదిలో అమ్మవారి ముందు పాలు, పండ్లు వంటివి ఏదైనా నైవేద్యం పెట్టి ఈ స్తోత్రం చదువుకోవాలి. శ్రీగణేశాయ నమః. శ్రీమాత్రే నమః. ఏహేహి భగవాన్ బ్రహ్మన్ ప్రజాకర్త ప్రజాపతే ప్రగృహ్ణీష్వ బలిం చేమం సాపత్యాం రక్ష గర్భిణీం అశ్వినౌ దేవదేవేశౌ ప్రగృహ్ణీతం బలిం త్విమం సాపత్యాం గర్భిణీం చైమాం రక్షతం పూజయానయా రుద్రాశ్చైకాదశ ప్రోక్తాః ప్రగృహ్ణంతు బలిం త్విమం యుష్మాకం ప్రీతయే వృత్తం నిత్యం రక్షతు గర్భిణీం ఆదిత్యా ద్వాదశ ప్రోక్తాః ప్రగృహ్ణీధ్వం బలిం త్విమం యుష్మాకం తేజసాం వృద్ధ్యా నిత్యం రక్షత గర్భిణీం వినాయక గణాధ్యక్ష శివపుత్ర మహాబల ప్రగృహ్ణీష్వ బలిం చేమం సాపత్యాం రక్ష గర్భిణీం స్కంద షణ్ముఖ దేవేశ పుత్రప్రీతివివర్ధన ప్రగృహ్ణీష్వ బలిం చేమం సాపత్యాం రక్ష గర్భిణీం ప్రభాసః ప్రభవఃసర్వః ప్రత్యూషో మారుతో నలః ధ్రువో ధుర ధురశ్చైవ వసవోష్టౌ ప్రకీర్తితాః ప్రగృహ్ణీధ్వం బలిం చేమం నిత్యం రక్షత గర్భిణీం పితృదేవి పితృశ్రేష్ఠే బహుపుత్రి మహాబలే భూతశ్రేష్ఠే నిశావాసే నిర్వృతే శౌనకః ప్రియే ప్రగృహ్ణీష్వ బలిం చేమం సాపత్యాం రక్ష గర్భిణీం రక్ష రక్ష మహాదేవ భక్తానుగ్రహకారక పక్షివాహన గోవింద సాపత్యాం రక్ష గర్భిణీం ఫలశ్రుతి ఏతన్మంత్ర సముదాయం సప్తమాసాన్ పఠేత్యది గర్భరక్షా భవేత్ తస్మాత్ మహర్షి వచనం యథా మయా కృతం ఏతత్ స్తోత్ర పుష్పం సర్వం శ్రీ గర్భరక్షాంబికా చరణారవిందార్పణమస్తు. గర్భవతులు ప్రతిరోజు ఈ స్తోత్రాన్ని భక్తితో స్మరించడం వల్ల ఆ దైవిక శక్తి పుట్టబోయే బిడ్డకు రక్షణ కవచంలా నిలుస్తుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. ఈ స్తోత్రంలో చెప్పినట్లు సకల దేవతల అనుగ్రహం మీకు లభించి సుఖప్రసవం జరిగి తేజోవంతుడైన బిడ్డ కలుగుగాక. ఆరోగ్యవంతమైన, అదృష్టవంతులైన, భాగ్యవంతులైన సంతానం కలగుగాక. శ్రీ గర్భరక్షాంబికా సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు. సుఖ ప్రసవ సిద్ధిరస్తు. సత్సంతాన ఫల సిద్ధిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. సంపూర్ణ ఆరోగ్య సిద్ధిరస్తు. సౌభాగ్యమస్తు. ఓం